ఇరాన్ పైన బిగ్ ప్లాన్ వేశారు డొనాల్డ్ ట్రంప్. ఏకంగా ఇరాన్ గనక మా మాట వినకపోతే అంతా సిద్ధమై ఉంది, నేను కేవలం ఫైనల్ ఆర్డర్ ఇవ్వడం మాత్రమే మిగిలి ఉంది. ఇప్పుడు ఈ ప్రకటన ఎక్కడ చేశారు తెలుసా? సిచ్యువేషనల్ రూమ్ అని చెప్పి G7 దేశాలతో భేటీ అయిన తర్వాత ఒకరోజు ముందుగానే డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ చేరుకున్నారు. అక్కడ సిచ్యువేషన్ రూమ్లో ఈ మాటలు మాట్లాడి తెలుస్తుంది. ఆయన ఏమంటున్నారంటే అంతా సిద్ధమైంది, కేవలం ఫైనల్ ఆర్డర్స్ మాత్రమే మిగిలి ఉన్నాయి. ఒకవేళ కనుక నేను ఫైనల్ ఆర్డర్ ఇచ్చానంటే ఇక ఇరాన్ సంగతి ఏంటో అర్థం చేసుకున్నట్టుగానే స్ట్రాంగ్గా ఇరాన్ పైన రెచ్చిపోయినట్టు తెలుస్తుంది. ఒకసారి డొనాల్డ్ ట్రంప్ గతంలో కూడా ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్తో ప్రారంభిస్తాను, ఆ తర్వాత డొనాల్డ్ ట్రంప్ ఎంతటి బిగ్గెస్ట్ ప్లానింగ్కి తెరలేపారో చెప్తారు. ఒకసారి ఆ ట్వీట్ ప్లే చేసుకుంటా ముందుగా. సో ఇరాన్ పైన బిగ్ ప్లాన్కి అమెరికా డొనాల్డ్ ట్రంప్ సిద్ధమైనట్టు తెలుస్తోంది. కాల్పుల విరమణ తర్వాత తన నిర్ణయాన్ని కాదనుకున్నారు ట్రంప్. సో ఇక్కడ చూడండి, వి నో ఎగ్జాక్ట్లీ వేర్ ద సో కాల్డ్ సుప్రీం లీడర్ ఈస్ హైడింగ్ అని ఏం చెప్తున్నారు? ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ ఎక్కడ దాక్కున్నారో చాలా పక్కాగా మాకు తెలుసు. ఈజ్ అన్ ఈజీ టార్గెట్, చాలా ఈజీ ఆయన కొట్టేయడం, బట్ ఈజ్ సేఫ్ దేర్. ఆయన చాలా సురక్షితంగా ఉన్నారు. చాలా ఈజీ ఆయన కొట్టేయడం, కానీ ఆయన అక్కడ చాలా సురక్షితంగా ఉన్నారని చెప్పారు ఆయన ట్వీట్లో. వీఆర్ నాట్ గోయింగ్ టు టేక్ హిమ్ అవుట్. మేము ఆయన్ని బయటికి తీసుకోవడానికి ఇష్టపడడం లేదు, మేము బయటికి తీసుకురాం కూడా, ఆయన చంపేయడం కూడా కుదరదు. అట్లీస్ట్ నాట్ ఫర్ నౌ, ఇప్పుడు మాత్రం కాదు. ఇది జరుగుతుంది కానీ ఇప్పుడైతే కాదు. బట్ we don't want missiles shot at civilians or American soldiers. అమెరికన్ సోల్జర్స్ పైన, సామాన్యమైన పౌరుల పైన ఆ మిసైల్స్తో దాడి చేయడం అనేది మాత్రం మేము సహించము. అవర్ పేషెన్స్ ఈజ్ వేరింగ్ థిన్. మాకు చాలా థిన్ లైన్లోనే ఓపిక అనేది ఆగిపోతోంది. థ్యాంక్ యూ ఫర్ యువర్ అటెన్షన్ టు దిస్ మ్యాటర్ అంటే డైరెక్ట్గా ఏం చెప్పారంటే, మాకు ఆయన ఎక్కడున్నాడో తెలుసు, ఎక్కడ దాక్కున్నాడో తెలుసు, ఎక్కడ సేఫ్గా ఉన్నాడో కూడా తెలుసు, కానీ మా టార్గెట్ ఆయనని చంపడం కాదు, అది ఇప్పటికి మాత్రమే. కానీ ఓపిక నశిస్తే డెఫినెట్గా అంతు చూస్తాము. మా సివిలియన్స్ పైన, మా ఆర్మీ సోల్జర్స్ పైన దాడి చేయడం మేము సహించమనే మాటని డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుకొచ్చారు. సో ఇప్పుడు నేను మరొక మ్యాప్ కూడా చూపిస్తాను చూడండి. ఆ మ్యాప్ని ఇప్పుడు అమెరికా టార్గెట్ చేసిందట. అమెరికా అధ్యక్షుడు ఏం చెప్తున్నారంటే, ఆల్ మై ఎయిడ్స్ హ్యావ్ రెడీ. ఆయన ఏం చెప్పారంటే, ఆల్ ద ప్లాన్స్ టు స్ట్రైక్ ఇరాన్ బట్ నాట్ గివెన్ ద ఫైనల్ ఆర్డర్ ఎట్ అని ఏమంటున్నారంటే, అంతా సిద్ధంగా ఉంది, అంతా సిద్ధంగా ఉంది. ఆల్ మై ప్లాన్స్ టు స్ట్రైక్ ఇరాన్ బట్ హ్యాస్ నాట్ గివెన్ ద ఫైనల్ ఆర్డర్ ఎట్. అంతా సిద్ధంగా ఉంది కానీ ఫైనల్ ఆర్డర్ ఇవ్వలేదు అని అంటున్నారు డొనాల్డ్ ట్రంప్. అయితే టార్గెట్ ఏంటి తెలుసా? ఇక్కడ మీకు రైట్ సైడ్ బాక్స్లో కనిపించేటువంటి ఆ 4తోనే ఆయన ఫైనల్ టార్గెట్. ఎందుకంటే ఒకసారి నెక్స్ట్ మ్యాప్ చూడండి. ఎస్, ఇక్కడ ఒకసారి హోల్డ్ చేయండి పీసీఆర్. 4 అనేది అణుకేంద్రం. అక్కడ మీకు మరొక పిక్చర్ ప్లే అవుతుంది, ఒకసారి ప్లే చేయండి. దాంట్లో ఎంట్రెన్సెస్, ఎగ్జిట్స్ కూడా ఉన్నాయి. సో 4 అనేది అండర్ గ్రౌండ్లో అక్కడ యురేనియం శుద్ధ అవుతోంది. సో ఇక్కడ చూడండి, ఎస్ హోల్డ్ చేయండి. సో ఇక్కడ చూడండి, ఎంట్రెన్సెస్ కనబడుతున్నాయి, ఇక్కడ ఎంట్రెన్స్ అండ్ ఎగ్జిట్ మీకు కనబడుతున్నాయి. సో టన్నల్, ఎంట్రెన్సెస్. సో ఇక్కడ టార్గెట్ చేస్తే కనుక అక్కడ లోపల జరిగేటువంటి ఆ యురేనియం శుద్ధి పూర్తిగా కుప్పగూలిపోతుంది. 2000 మీటర్ల లోతులో, 2000 మీటర్ల లోతులో, నాట్ ఈజీ థింగ్ అది. 2000 మీటర్ల లోతులో అక్కడ యురేనియం శుద్ధ అవుతోంది, న్యూక్లియర్ వెపన్స్ తయారీ జరుగుతోంది. అయితే ఈ 4th ప్రాంతాన్ని కనుక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హిట్ చేయగలిగితే, ఇక్కడ స్ట్రైక్ చేయగలిగితే, ఇక్కడ దాడి చేయగలిగితే ఆయన లక్ష్యం నెరవేరుతుంది. ఏమని? న్యూక్లియర్ వార్ వెపన్ ఉంది, న్యూక్లియర్ వార్ వెపన్ ఉంది, న్యూక్లియర్ 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 అని చెప్పి పదే పదే ఇరాన్ విర్రవీగుతుంది కదా. ఇక్కడ దాడి చేస్తే ఇక ఇరాన్ పీచం అనిపించవచ్చు అని ఒక లక్ష్యంతో డొనాల్డ్ ట్రంప్ ఉన్నారు. అందుకే ఇక్కడ దాడి చేయాలనుకుంటున్నారు. ఇక్కడ దాడి చేయడం కోసం ఆయన దగ్గర GUB-57 అనేటువంటి ఒక అద్భుతమైన మిసైల్ ఉంది. సుమారుగా ఎంత భూగర్భంలో ఉన్నా కూడా దాన్ని ఛిద్రం చేయగల సామర్థ్యం అటువంటి మిసైల్ కేవలం అమెరికా దగ్గర మాత్రమే ఉంది. అటువంటి మిసైల్స్ కొన్ని వందలాది ఉన్నాయట. సో భూగర్భంలో సైతం ఉన్నటువంటి ఆ దాడి చేసినటువంటి ఒక మిసైల్ అమెరికా దగ్గర ఉంది. దాన్ని ప్రయోగించాలని ఒక ఆలోచన చేస్తోంది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. సో హీ అగ్రీస్ విత్ ద ప్లాన్ టు స్ట్రైక్ ఆన్ ఇరాన్ బట్ హీ హాజ్ నాట్ గివెన్ ద ఫైనల్ ఆర్డర్. అంతా సిద్ధమైంది, వాటిని ప్రయోగించడం కోసం కూడా సిద్ధమైంది, కానీ కేవలం ఒక ఫైనల్ ఆర్డర్ కోసం ఆగిపోతున్నా అని చెప్పారు ఆయన. వన్ పాసిబిలిటీ దట్ టార్గెట్ ఫర్ ద US ఈజ్ ఇరాన్స్ ఫార్దో. ఎస్, ఈ ఫార్దో ప్రాంతాన్ని టార్గెట్ చేశారు ఆయన. ఎందుకంటే ఇక్కడ చాలా కీలకమైన న్యూక్లియర్ స్థావరాలు ఉన్నాయి. when asked, ఆయన ఏం చెప్తున్నారంటే, ట్రంప్ సెడ్ ఐ మే డూ ఇట్, ఐ మే నాట్ డూ ఇట్, హీ యాడెడ్. ఆయన ఏం చెప్తున్నారంటే, నేను చేయొచ్చు, చేయకపోవచ్చు. ఆయన వెర్రితనం, ఆయన యొక్క అత్యుత్సాహమైన అహంకారం ఏందో అర్థం కావడం లేదని చెప్తున్నాం కదా. సో ఆయన ద్వంద్వ వైఖరి అర్థం కాకుండా ఉంది. ఐ మే డూ ఇట్ ఆర్ మే నాట్ డూ ఇట్.
వాళ్ళు కనుక ఒకవేళ వచ్చి లొంగిపోయి సంతకం చేసి వైట్ హౌస్కి వచ్చి నేను డీల్ని సైన్ చేస్తున్నా అని చెప్తే ఏం జరగదు, లేదంటే తప్పకుండా జరుగుతుందనే వార్నింగ్ని డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కి ఇస్తున్నారు. ద నెక్స్ట్ వీక్ ఈస్ గోయింగ్ టు బి వెరీ బిగ్, మేబీ లెస్ దాన్ ఏ వీక్ టు అని ఎంత తేలిగ్గా ఎంత ఉల్లాసంగా ఉత్సాహంగా చెప్తున్నారంటే ఐ మే డూ ఇట్ ఆర్ మే నాట్ డూ ఇట్. అట్ ద సేమ్ టైమ్ ద నెక్స్ట్ వీక్ ఈస్ గోయింగ్ టు బి వెరీ బిగ్ ఆర్ మేబీ లెస్ దాన్ ఏ వీక్. అది ఒక పక్కాగా దాడి చేయొచ్చు, చేయకపోవచ్చు, అది వచ్చే వారం రోజుల్లో జరగవచ్చు, వారం రోజుల కంటే ముందుగానే జరగవచ్చు అనే మాటని డొనాల్డ్ ట్రంప్ మాట్లాడారట. ఆయన అక్కడ ఉన్నటువంటి కొంతమంది జర్నలిస్ట్ రిపోర్టర్స్ కూడా మాట్లాడుతూ ఏం చెప్పారంటే ఇరాన్ వాజ్ ఎ ఫ్యూ వీక్స్ అవే ఫ్రమ్ హ్యావింగ్ ఎ న్యూక్లియర్ వెపన్ బిఫోర్ ఇజ్రాయెల్ బిగాన్ స్ట్రైకింగ్ ఇరాన్ లాస్ట్ వీక్. ఒక వారం రోజుల్లో ఇక దాడి చేయబోతోంది ఇరాన్ అటువంటి క్రమంలోనే ఇజ్రాయెల్ అటాక్ చేసింది. మరిక వారం రోజుల్లోనే తప్పకుండా అటాక్ జరిగేది. నాకు పక్కగా ఇంటెల్ నిఘా వర్గాలు మొత్తం నాకు సమాచారం అందించాయి. ఒక వారం రోజుల్లో ఇరాన్ ఈ దాడి చేస్తుందనేటువంటి విషయాన్ని ముందుగానే పసిగట్టిన ఇజ్రాయెల్ ఈ దాడిని చేసింది, లేకపోతే ఇరాన్ ఆల్రెడీ న్యూక్లియర్ వార్ని ప్రయోగించి ఉండేది. సో కాబట్టి ఇప్పట్లో సీజ్ ఫైర్కి అర్థమే లేదు. హీ రిటరియేటెడ్ హీస్ నో కాంప్రమైజ్ స్టాండ్స్ ఆన్ ద న్యూక్లియర్ అంబిషన్స్ ఆఫ్ ఇరాన్. ఇరాన్ మాట్లాడే మాటలకు ఎట్టి పరిస్థితుల్లో నేను సహించలేను, అవి పక్కా జరిగి తీరుతాయనేటువంటి మాట నేను మాట్లాడుకోవచ్చు. ఒకసారి డొనాల్డ్ ట్రంప్ మాట్లాడిన మాటల తాలూకు ఆ వీడియో కూడా ఉంది, ఒకసారి మీరు కూడా చూడండి. I was going back home to make a ceasefire. Not a ceasefire. We're long beyond ceasefire. And I said, why do you say that? Why would you say ceasefire? It's a bad term to use. Because a ceasefire means like everything's going swimmingly, we'll take a little time off. It's not. We're not looking for a ceasefire. We're looking for a total, complete victory. Again, you know what the victory is. No nuclear weapon. Mr. President. So I thought it was a very badly worded statement by him, and obviously I let him know that. He said I was going back home to make a ceasefire. Right, Donald Trump మాటలు విన్నారు కదా. There will be no ceasefire. There is nothing to do with the ceasefire. ఇప్పుడు సీజ్ ఫైర్ చేసినా కంటే పెద్ద ఉపయోగం లేదు. వార్లో మధ్యస్థంలో ఉన్నాం, మనం యుద్ధంలో చాలా మధ్య పొజిషన్లో ఉన్నాం. జరిగితే పూర్తిగా జరగాలి, లేదంటే క్లోజ్ అయిపోవాలి. అంతేకాని మేము ఒప్పందం కుదిర్చి మీరు రండి, వచ్చి కూర్చోండి, మీతో మాట్లాడతాను, మీ యొక్క యుద్ధాన్ని ఆపేటటువంటి మాట లేనే లేదు అని మాట్లాడుతున్నారు. వీఆర్ నాట్ లుకింగ్ ఫర్ ఎ సీజ్ ఫైర్, వీఆర్ లుకింగ్ ఫర్ ద టోటల్ కంప్లీట్ విక్టరీ. ఆయన ఏమంటున్నారంటే మేము కేవలం సీజ్ ఫైర్ కోసం చూడడం లేదు, మేము కంప్లీట్ విజయం కోసం చూస్తూ ఉన్నాం, విజయం కోసమే పోరాడుతున్నాం. యు నో వాట్ విక్టరీ ఈస్? నో న్యూక్లియర్ వెపన్, ఆయన మాటలు ఇవి. సో యు నో వాట్ ఇట్ ఈస్? న్యూక్లియర్ వెపన్ అనేది లేకుండా చేయడమే మా లక్ష్యం, అప్పుడే మేము విజయం సాధించినట్టు అవుతుంది. అక్కడ సివిలియన్స్ని టార్గెట్ చేయడం, అక్కడ కమ్యూనిటీని టార్గెట్ చేయడం, అక్కడ చంపడం మా ఉద్దేశం కానే కాదు. కేవలం అక్కడ న్యూక్లియర్ వార్ లేకుండా చేయడమే మా టార్గెట్గా ఉంది అని చెప్పారు ఆయన. ద యుఎస్ హ్యాస్ బీన్ మూవింగ్ మోర్ మిలిటరీ ఫోర్సెస్ ఇంటూ మిడిల్ ఈస్ట్ ఇన్ రీసెంట్ డేస్. మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్కి చాలా మంది తమ సైనికులని పంపించే ప్రయత్నం అమెరికా చేస్తోంది. A third Navy destroyer has entered the eastern Mediterranean Sea. సో మెడిటేరియన్ సీ కూడా ఆల్రెడీ ఒక యుద్ధ నౌక అక్కడికి చేరుకుందట. మూడవ యుద్ధ నౌక, అంటే ఇప్పటికే 2 ఉన్నాయి, అక్కడికి మరో 3వ యుద్ధ నౌక చేరుకుంది. సో దానిలో నుంచి పెద్ద ఎత్తున దాడులకి యత్నించేటువంటి ప్రయత్నం అమెరికా చేయబోతోంది. ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అక్కడికి చేరుకుందట. ద పెంటగాన్ సెడ్ దిస్ ఈజ్ ఓన్లీ ఎ డిఫెన్సివ్ మూవ్, ఇది కేవలం ఒక డిఫెన్సివ్ మూవ్ మాత్రమే. న్యూక్లియర్ కనుక వాళ్ళ వైపు నుంచి ప్రయోగించాల్సి వస్తే మేము సిద్ధంగా ఉండాలి, కాబట్టి సిద్ధంగా ఉన్నాం. ఇది వాళ్ళపైన దాడి చేయాలన్న ఆలోచన కాదు, అది అసలు సీజ్ ఫైర్ ఉద్దేశం లేనే లేదు. వాళ్ళు ఇప్పుడు 21 దేశాలని ఏకమయ్యాయి కదా, వాళ్ళందరినీ ఒప్పించి ఆ డీల్ పైన సంతకం చేయించమనండి. నేను ఇజ్రాయెల్తో మాట్లాడతాను, మీరు కూడా అటు ఇంకోసారి న్యూక్లియర్ అనే పదమే ఎత్తనటువంటి ఒక మాటని, నమ్మకాన్ని ఇరాన్ వైపు నుంచి మీరు తీసుకురండి, నేను అంతా సంసిద్ధంగా ఉన్నటువంటి మాటని డొనాల్డ్ ట్రంప్ చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం the situation on the ground is getting worse. A human rights group said that over 700 people had died in Iran. So అటు ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ మానవ హక్కుల సంఘాలు ఏం చెప్తున్నాయంటే ఇప్పటికే ఇరాన్లో 700 మంది మరణించారు. డొనాల్డ్ ట్రంప్ యొక్క వ్యాఖ్యలు మరింతగా ఉధృతంగా ఆసక్తి రేపుతూ ఉన్నాయి, ఆందోళన కలిగిస్తూ ఉన్నాయి, ఎప్పుడు ఏం జరుగుతుందన్నటువంటి ఒక భయాన్ని కూడా కలిగిస్తూ ఉన్నాయి. కాబట్టి డొనాల్డ్ ట్రంప్ తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవడమే కాకుండా ఇరాన్లో జరిగినటువంటి మారణహోమాన్ని కూడా తగ్గించాలి, అటు ఇరాన్ కూడా కంట్రోల్లో ఉండాలన్నటువంటి మాటల్ని చాలా ప్రపంచ దేశాలు మాట్లాడుకొస్తున్నాయి. G7 ఒకవైపు, మరోవైపుగా ఇటు 21 దేశాలు అరబ్, ఆఫ్రికన్ అండ్ ఇస్లామిక్ దేశాలు మరోవైపు. అమెరికా అధ్యక్షుడు ఇజ్రాయెల్ వైపుగా ఉన్నారు, G7 దేశాలు ఇజ్రాయెల్ వైపుగా ఉన్నాయి.
ఇక తటస్థంగా ఉన్నది కేవలం భారత్ మాత్రం. ఇప్పటివరకు ఎటువైపుగా నిలబడిన దాఖలాలు కానీ సపోర్ట్ చేసిన దాఖలాలు కానీ లేవు. అయితే ఇక్కడ ఇజ్రాయెల్ గత యుద్ధంలో మనకు సపోర్ట్ చేసిన మాట వాస్తవం. కొంత మనకి హార్పీ డ్రోన్స్ లాంటి పంపించింది, కానీ అది ఒప్పందం కమర్షియలైజ్ గానే చూస్తున్నాం, తటస్థంగానే ఉంటున్నాం. కానీ దాన్ని పెద్దగా మనం రెటిలియేట్ చేసి దాన్ని ఇంకా ముందుకు తీసుకురావాల్సినటువంటి అవసరం అయితే లేదనేది ఒకటి భావనలో అయితే ప్రస్తుతానికి భారత్ అయితే ఉంది. సో ఇప్పటికైతే భారత్ ఎటువైపుగా లేదు, తటస్థంగా ఉంది. మరి ఆ దేశాలు 21 దేశాలు ఇరాన్ వైపుగా, అమెరికా, ఇతరత్ర దేశాలు ఇజ్రాయెల్ వైపుగా నిలబడ్డ తరుణంలో ఎలా మారుతుందో యుద్ధం అనేది తలుచుకుంటేనే కాస్త ఆందోళనకరంగా, భయంగా కూడా ఉంది. ఇక డొనాల్డ్ ట్రంప్ మాటలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గడం లేదు. ఆయన పక్కాగా మా సమాచారం ఉంది, ఎక్కడెక్కడ ఉన్నారు, ఎలా ఉన్నారని మాత్రం పక్కా సమాచారంగా ఉంది. కాబట్టి తలుచుకుంటే అంతా పూర్తిగా శిథిలం అయిపోతుంది. కానీ నేను ఆదేశాలు ఇవ్వడమే తదుపరి, ఆదేశాలు ఇచ్చానంటే కనుక అంతా పూర్తిగా కూడా ధ్వంసం చేస్తాను, అంతా సిద్ధంగా ఉన్నాయని చెప్తున్నారు. ఇప్పటికే మెడిటేరియన్ సీలోకి 3వ యుద్ధ నౌక చేరినట్టుగా తెలుస్తోంది. ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ షిప్ అక్కడికి చేరుకుంది. సో ప్రస్తుతానికి అక్కడ అంతా సంసిద్ధంగా ఉంది. ఆర్డర్లు ఇచ్చానంటే చూడండి, ఇక ఫార్దో న్యూక్లియర్ స్థావరం పేలిపోతుంది, న్యూక్లియర్ వెపన్ అనేది ఇరాన్ దగ్గర లేకుండా పోతుంది. అటువంటి లక్ష్యంగానే ముందుకు వెళ్తాం డొనాల్డ్ ట్రంప్ అంటున్నారు. డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యల పైన మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. At KL, the expertise of the world in the palm of your hand. KL deemed to be university. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.